ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే రసగుల్లా ట్రై చేశాను. యాక్చువల్‌గా ఇంట్లో పాలు విరిగిపోయి ఉంటే మమ్మీని అడిగాననమాట. ఇలా రసగుల్లా రెసిపీ ట్రై చేస్తా అంటే మమ్మీ ఓకే గో ఫర్ ఇట్ అన్నారు. సో నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ విరిగిన పాలల్లో ఇంకొంచెం లెమన్ వేసుకొని వాటిని విరగ్గొట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి నీట్‌గా ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది పన్నీర్ అనేది. సో నేనైతే లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాను. నేనైతే ఈ కుకింగ్‌లో చాలా బేసిక్ బిగినర్ అబ్బా. సో డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ పర్ఫెక్ట్. సో ఈలోపు పాలైతే విరిగినాయి కదా, ఈ విరిగిన పాలనైతే మనం స్టెయిన్ చేసుకోవాలి ఒక క్లాత్లో. మనం ఎంత నీట్గా స్టెయిన్ చేసుకుంటే లోపల లిక్విడ్ లేకుండా మనకు పన్నీర్ అనేది అంత నీట్గా ఫామ్ అవుతుంది. సో రెసిపీ కూడా అంత బాగా వస్తుందన్నమాట. యాక్చువల్గా నాకు అంతకుముందు కుకింగ్ అంటే కొంచెం బేసిక్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకొంచెం మంచిగా రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది బిగినర్స్ ఆఫ్ ది రెసిపీస్ ఉన్నారో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీటిని అయితే మనం క్లాత్లో పెట్టుకుని ఎలాంటి లిక్విడ్ లేకుండా స్టెయిన్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దానికోసం పైన ఏదైనా వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టడం వల్ల మన హ్యాండ్స్తో అంత ప్రెషర్ రాదనమాట. సో వెయిట్ పెడితే లోపల లిక్విడ్ అంతా స్టెయిన్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇలా పన్నీర్ ఫామ్ అయ్యింది కదా, దాన్ని ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా స్మాష్ చేసుకోండి. యాక్చువల్గా నా రెసిపీ కొంచెం ఇదైంది ఈ స్టెప్లోనే అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ స్మాష్ చేయలేకపోయాను, దానివల్ల అంత సాఫ్ట్ స్ట్రక్చర్ రాలేదనమాట. ఇఫ్ యూ వాంట్ సాఫ్ట్ స్ట్రక్చర్ అంటే ఇలా నీట్గా స్మాష్ చేసుకోండి. ఇప్పుడైతే షుగర్ సిరప్, ఈ షుగర్ సిరప్ కోసం అయితే ఫస్ట్లీ మీరు 1 కప్కి 1:2 రేషియో అనమాట. 1 కప్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ ఆర్ 2.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. అండ్ లైట్గా ఇలాచీ పౌడర్ వేసుకోండి సో దట్ యుల్ గెట్ ఎ నైస్ ఫ్లేవర్. ఇంకా మనం ఆల్రెడీ ఆ పన్నీర్ ఉంది కదా స్మాష్ చేసుకుని, దాన్ని నీట్గా బాల్స్గా ప్రిపేర్ చేసుకుని దాన్ని అయితే ఆ షుగర్ సిరప్లో వేయండి. యాక్చువల్గా నేను చేసిన రెసిపీ అయితే టేస్ట్ వైజ్ సూపర్గా ఉంది. బట్ స్ట్రక్చర్ వైజ్ ఏమైందంటే దాన్ని నేను ఎక్కువ స్మాష్ చేయలేకపోయాను కదా, దానివల్ల అది కొంచెం బ్రేక్ అయ్యి అలా వచ్చిందనమాట. స్ట్రక్చర్ వైజ్ అంత బాగాలేదు, బట్ టేస్ట్ వైజ్ అయితే ఇట్స్ రియల్లీ సూపర్బ్ అని చెప్పాలి నేను. అండ్ రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక 10-15 మినిట్స్ అయితే మీరు దాన్ని బాయిల్ చేయండి ఆ రసగుల్లాస్ని, సో దట్ అది బాగా షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ టేస్ట్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఈసారి ట్రై చేసినప్పుడు బాగా స్మాష్ చేసి ట్రై చేస్తాను. ఇంతకీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.